మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినాలను పురస్కరించుకుని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు మానవతావాదులు రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారి ఆధ్వర్యంలో జరిగింది. దివంగత తమ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ దివంగత ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ అసోసియేషన్ ప్రారంభించి 6 సంవత్సరాలైందని, తన నూతన కార్యవర్గం ప్రారంభించిన ఈ 3 సంవత్సరాల్లో ఇది 3వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం తెలియజేశారు. రెడ్డి సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులైనటువంటి నల్లమిల్లి మాచారెడ్డి రోటరీ క్లబ్ కాకినాడ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ రెడ్ల కీర్తి ప్రతిష్టలు పెంపొందించే దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ కాకినాడలో గల రోటరీ బ్లడ్ బ్యాంక్ కి నిన్ననే కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, ఆ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం, అంతేకాకుండా తాను కూడా ఈ రోజు రక్తదానం చేసి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు రెడ్డి సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, మరి ముఖ్యంగా శ్యామ్ పోలీస్ అకాడమీ అధినేత శ్యామ్ భారీ సంఖ్యలో పంపించిన పలువురు యువకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్యామ్ పోలీస్ అకాడమీ అధినేత శ్యామ్ కి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష కార్యదర్శులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి మాచారెడ్డి, తాడి ఆదిరెడ్డి, నల్లమిల్లి సత్యరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, వంగ వెంకటకృష్ణారెడ్డి, కేపీ రెడ్డి, పొలగం వెంకట రామకృష్ణారెడ్డి, కర్రి సూర్యనారాయణ రెడ్డి, సత్తి రాంబాబు రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలపై అభిమానంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు. శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగాను రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు మా అధ్యక్షులు శ్రీ నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ డీ కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి ఈ కాకినాడ పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మరియు మా అధ్యక్షుడు నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారికి ఈ సమాజంలో ఉన్నటువంటి పలుకుబడి కారణంగా వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడానికి ముఖ్యంగా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యవర్గ సభ్యులు ఉన్నటువంటి ఎక్కువ మంది సభ్యులు వారు సతీ సమేతంగా కూడా వచ్చి వారి కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ విధంగానే ఈ కార్యవర్గం ఏర్పడి ఇది 3వ రక్తదాన శిబిరం మేము పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలు మనం బుచ్చిరెడ్డి గారి నాయకత్వంలో చేసుకోవాలని, మాసారెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారిద్దరికీ కూడా రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన గుండెల్లో, ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని పురస్కరించుకుని, అలాగే కార్యకర్తలకే కాదు కాకినాడ సిటీలోనే ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజానీకానికి కూడా అండాదిండగా నిలబడే నాయకుడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి మహోన్నతమైన ఇద్దరు వ్యక్తుల జన్మదినాన్ని పురస్కరించుకుని మరి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడం, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ శ్యామ్ గారు చాలామందిని రక్తదాతలను తీసుకొచ్చి ఇక్కడ రక్తదానం చేయించారు. ఈ కార్యక్రమానికి మా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పలువురు రక్తదానం చేయడమే కాకుండా వారు కూడా ఎంతోమందిని తీసుకొచ్చి రక్తదానం చేయించడం జరిగింది. మరి మా ప్రధాన కార్యదర్శి వారు శ్రీ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమం కొరకు చాలా కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమానికి ఒక వని తీసుకొచ్చారు. అలాగే శ్రీ నల్లమిల్లి మాచారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా రెడ్డి సంక్షేమ సంఘం 50 మంది కార్యవర్గ సభ్యులకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసినందుకు హృదయపూర్వకంగా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మరి రక్తదానం శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ